అంటే ఇప్పుడు సహస్రారం నుంచి ఈ వెనకకి ఈ బ్రహ్మ నాడే ఇది అంటారు దీన్నే బ్రహ్మనాడి అని. ఇది ఇక్కడ నుంచి ఇట్లా లోపల సెంటర్ భాగం, అందుకే దీన్నే ఆదిశేషుడు అని మీకు చెప్పాను చూడండి. అయితే అందరికీ అర్థం కాదు యోగా అని, మన వాళ్ళు దానికి మ్యాప్ వేసి పెట్టారు. ఆదిశేషుడు, మధ్యలో నారాయణుడు, తర్వాత అమ్మవారు. ఇది బ్రెయిన్ అంటే అనంతమైన విశ్వం. ఇది బ్రెయిన్. ఇప్పటికీ మనకు బ్రెయిన్ అర్థం ఎవరికి కాలేదు. అట్లా అనంతమైన విషయం ఎవరికి అర్థం కాదు. పరమాత్మ దీంట్లో ఉన్నాడు, నారాయణుడు. ఇది కిందిది మళ్ళీ ఈ లక్ష్మీ అమ్మవారు అనేది ఓంకారము, సృష్టి ఉత్పత్తికి కారణం. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడన్నా తెలుసుకుంటారు అని. ఇలాంటివన్నీ ఎన్నో సూక్ష్మాలు ఉన్నాయి, సూక్ష్మాలు ఉన్నాయి ప్రతిదీ. ఇప్పుడు గణపతి బొమ్మ ఉంది. గణపతి అది ఏంటంటే అది ఒక రాజ లక్షణాలకు గుర్తు. గణపతి చెవులు అనేవి చాటల్లాగా ఉంటాయి. రాజు అనేవాడు అన్నీ వినాలి, రెండు చెవులతోనే అన్నీ వినాలి. ఈ తొండం ఉంటుంది, అంటే రాజు ఆహారం తీసుకునే ముందు ఈ తొండంతో వాసన చూడాలి, అది తినడానికి వనికొస్తుందా లేదా అని. తర్వాత కళ్ళు సూక్ష్మంగా ఉంటాయి, సూక్ష్మ దృష్టి ఉండాలి రాజుకు. తర్వాత ఏంటంటే కడుపు పెద్దగా ఉంటాయి. రాజు అన్నిటినీ జీర్ణించుకోవాలి, దుఃఖాన్ని సుఖాన్ని అన్ని కడుపులో ఉంచుకోవాలి. అది గణపతి బొమ్మకి అర్థం. అట్లా అన్ని సింబాలిక్గా ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు మనకి అన్నోన్ టు అన్నోను. ఇప్పుడు బాలశిక్షలో మీద ఏది కుక్క బొమ్మ ఉంటుంది, కింద డాగ్ అని ఉంటుంది. వాడు కిందది డాగు అని వాడికి ఏబిసిడీలు రాకుండా అంటాడు వాడు. నోన్ టు అన్నోన్. అట్లాగా నోన్ అంటే మనకు అన్ని బాహ్యంగా ఋషులు మనకు కనిపించేవి పెట్టారు. దాంట్లో మనం పాలు కనిపిస్తాయి, వెన్న కనిపించదు. నోన్ అంటే పాలు, వెన్న అంటే చిలకాలి. అట్లాగే ప్రతిదీ మన వాళ్ళు టెంపుల్లో కూడా ఎంతో ఇంజనీరింగ్ ఉంది. టెంపుల్లో కూడా అనేక రహస్యాలు ఉన్నాయి, పెట్టారు మన వాళ్ళు, చాలా ఉన్నాయి. శివలింగమే లేదనుకోండి, వాడు ఆలోచించడు. ఇంకా శివుడి రూపాలు లేవు మనకి. మనం కూడా ఆటం రూపమే అని. మన రథంలో కనిపించేది ఎవరు? మనమే. ఆ శివలింగంలో కనిపించేది మనమే అని. ఆ రకంగా ఋషులు చాలా కృషి చేసి ఏళ్ళకేళ్ళు బతికారు. ఇప్పుడు మన స్పాన్ కాలం ఏది ఇంకా 1000 years అయితే మన ఆయు ప్రమాణము అప్పుడు 1500 years అవుతుందట. ఇప్పుడే స్పాన్ పెరిగింది కదా, 80 years పెరిగింది. 60 నుంచి అయితే అట్లాగా ఏ రోగానికైనా మందు ఉన్నది కదా. ఎక్కడ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు వాడికి దొరకని మందు మనకు ఆల్రెడీ వంటింట్లో ఉన్నది. అల్లము, మిరియాలు అన్నీ ఉన్నాయి. వాటితోనే ఇప్పుడు నిమ్మరసం ఒకటి 2015 నుంచే మేము నిమ్మరసం తాగుతున్నాం. చాలామందికి చెప్తున్నా నేను, మార్నింగ్ టిఫిన్ అయినాక నిమ్మరసంలో ఇంత చిటికెడు ఉప్పేసి పొద్దున రాత్రి అది తాగకపోతే అసలు తోచలేదు. ఆ నిమ్మరసం కూడా మన అనేక వ్యాధులకు మందు. సి విటమిన్ కదా. సి విటమిన్ ఎప్పుడు మన బాడీలో ఉండదు, ఎప్పటికప్పుడు మనం పంపించాల్సిందే. అదొకటి. మిరియాలు ఇప్పుడు మనం సిటీలో అప్పుడు కరోనా అప్పుడు ఎంత బీభత్సం ఉండే, ఇప్పుడు ఏం హాయి ఎదురుతుంది అందరూ. మార్కెట్లో ఒక్కడికి మాస్క్ లేదు. కాబట్టి అంటే మన ఆహార విధానం కానీ మన ధర్మంలో, సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా ఉన్నాయి మన సాంప్రదాయంలో. ఇంకోటి నాన్ వెజ్ వల్లనే అనేక రోగాలు వస్తాయి. నాన్ వెజిటేరియన్ ఎట్లా అంటే ఇంకొకటి దాంట్లో రహస్యం ఉన్నది. ఒక జంతు బలి జరిగినప్పుడు అది భయపడుతుంది. భయపడుతున్నప్పుడు దానిలో ఉండే అయాన్సో, క్రోమోజోమ్సో, జీన్సో అవి కూడా భయపడిపోతాయి. ఆ ఆహారం తిన్నవాడులో వాడికి భయం అనేది ఎక్కువ అవుతుంది. స్ట్రక్చరే మారిపోతుంది. స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. కాబట్టి అది పరమాత్మ దర్శనము సాధనా స్థితికే కాకుండా మామూలు జీవనానికి ఇది కాదు. 2000 సంవత్సరంలో ఒక కాన్ఫరెన్స్ అయింది. ఈవెన్ అమెరికన్స్
అన్ని దేశాల కంట్రీస్ వాళ్ళు ఏమన్నారంటే మానవ శరీరము మాంసాహారాన్ని తినడానికి వీలుగా లేదు. ఈ కూర పనులు బయటకు ఉండాలి, మనకు లేవు. ఆదిమ మానవుడికి ఏంటంటే అపెండిక్స్ ఉండే, అపెండిక్స్ అన్నిటినీ అరిగిస్తుంది. పులికి అపెండిక్స్ ఉంది, మనకు అపెండిక్స్ ఉంది కానీ అది ప్రమాదకరం. మన అపెండిక్స్లో అన్ని మాంసాన్ని పచ్చి మాంసాన్ని అరిగించే అవి ఉన్నాయి కానీ అది పనిచేయటం లేదు మనకి. అది అంతరకము, అది ఏంటంటే అది ప్రమాదకారి కూడా. కాబట్టి మానవుడు శాకాహారానికే శరీరము బాగుంటుంది, శాకాహారానికే తగింది. కాబట్టి మాంసాహారము మానవ శరీరం నాటి అందరు సైంటిస్టులు ముద్ర వేశారు దాన్ని. అట్లాగే మన వేదం ఇవన్నీ కూడా మరి ఆధ్యాత్మిక జ్ఞానానికి శాకాహారమే మంచిది. అంటే ఈ బ్రహ్మ విద్య ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ సాధనని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి తెలుసుకోవాలనుకుంటే వారికి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి? తప్పకుండా. అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏం డిస్టర్బ్ కాదు కదండి? ఫ్యామిలీకి ఏం కాదు, ఇగో మేము ఫ్యామిలీ కాదు. అంటే ఈ మార్గంలోకి వస్తే భార్య పిల్లల్ని వదిలేస్తారని కానీ ఎన్నో అపోహలు ఉంటుంటాయి కదండి. అట్లాంటివి ఏం లేవు. ఇంకా బాగుంటుంది వాళ్ళ జీవితం, వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుంది. వాడు అన్నిటికి తట్టుకోగలుగుతాడు. ఇప్పుడు స్థితప్రజ్ఞ స్థితి అంటాం కదా, పరమాత్మ సాక్షాత్కారం వస్తేనే స్థితప్రజ్ఞ స్థితి కాదు, సాధన చేస్తుంటేనే వస్తుంది. ఇప్పుడు సైకిల్ మనం నేర్చుకుంటాం, ముందు కాయించి ఉంటుంది, మళ్ళీ వస్తుంది. అట్లాగే ఇప్పుడు చేయలు విడిచి నడిపిస్తాం మనం. అట్లాగా సాధన చేస్తుంటే ఆటోమేటిక్గా స్థితప్రజ్ఞ స్థితి, అన్నిటికీ తట్టుకునే స్థితి వస్తుంది మనకి. సుఖానికి దుఃఖానికి, ముఖ్యంగా పక్కవాడిని కూడా పట్టించుకుంటాం మనం. అట్లాంటిది ఫ్యామిలీ డిస్టర్బ్ కాదు. అందుకే మనం ఏదో గంటలు అంటాం లేదు కదా. దీన్ని ఏంటంటే ఇది జనంలోకి వెళ్ళాలి. అంటే ఇది అందరిలో ఉన్న విద్యనే. కానీ ఇప్పుడు రాజుగారు ఏం చేశారంటే రాజుగారి యొక్క ఆస్తి కుమారులకు తెలవనట్టు పరమాత్మ శక్తి, పరమాత్మ స్వరూపం, ఆ పెద్ద నిధి ఉంది మనలో. ఆ నిధి మనం తెలుసుకోకుండానే పోతున్నాం. ముందు కథలు ఉండేవి, 6 గదిలోకో కానీ 7వ గదికోకు, రాజుగారి 7వ గది. అట్లాగా ఆ 7వ గది, ఈ 7వ గది కొరకు అన్వేషణ చేస్తే మిగతా అన్నీ దొరుకుతాయి మనకి. అట్లాగే చిన్న కథ ఉంది. ఒకసారి వశిష్ఠుని దగ్గరికి అగస్త్య మహర్షి వస్తాడు. అగస్త్య మహర్షి వచ్చినప్పుడు ఆ వానకాలము కాలువ పెద్దది, నది అడ్డం ఉంటుంది. గట్టు మించి చెప్తాడు ఆయన. అగస్త్య మహర్షి శిష్యుడు వాళ్ళంతా చెప్తుంటారు. అయితే వాళ్ళు వండుకుంటారు కానీ అగస్త్య మహర్షి ఫుడ్ వేరే విఐపి ఫుడ్, ఆయనకు వేరే ఆహారం. అయితే వశిష్ఠ మహర్షి అరుంధతి వండుతుంది, ఇచ్చిరాపో అంటాడు. ఇచ్చిరాపో అంటే నది అడ్డం ఉన్నది, ఎట్లా? వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు నది దారి అంటే ఇస్తుంది, పో అంటాడు. ఈమె పోగానే నది దారి ఇస్తాడు, బ్రిడ్జ్ అయిపోతుంది, ఫ్లైఓవర్. పోయి అగస్త్య మహర్షి తినేస్తాడు బాగా. అవును, వచ్చేటప్పుడు అట్లా చెప్పిన, పోయేటప్పుడు ఎట్లా అంటే నిత్య ఉపవాసి అయిన అగస్త్యుడు చెప్తున్నాడు దారి ఇవ్వమంటే ఇస్తాడు. నిత్య ఉపవాసి అయిన అగస్త్యుడు చెప్తున్నాడు నువ్వు దారి అంటే ఇస్తాడు. ఈమె ఆశ్చర్యం, అప్పుడే కడుపు నిండా తిని బ్రేవ్ అన్నాడు. ఈయన నిత్య ఉపవాసి ఎట్లయితాడంటే మితహారిగా తింటే ఏది వాడు ఉపవాసం ఉన్నట్టే. అట్లాగా అంటే ఆయన ఏమంటాడంటే అస్ఖలిత బ్రహ్మచారి. వశిష్ఠుడు ఏమంటాడంటే అస్ఖలిత బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు చెప్తున్నాడు దారి అంటాడు. మన వశిష్ఠుడికి 9 కొడుకులు. ఈ అస్ఖలిత బ్రహ్మచారి అంటే కేవలం సంతానం కొరకు మాత్రమే భార్యాభర్తలు కలిస్తే అది బ్రహ్మచర్యం, గృహస్థ బ్రహ్మచర్యం అని ఉంది. కృష్ణుడిని కూడా అస్ఖలిత బ్రహ్మచారి అంటారు.